అందరికీ నమస్కారం. అద్భుత ఔషధ గుణాల మొక్క ఈ యొక్క నేల ఉసిరి. నేల ఉసిరి అంటే నేలకు ఆనుకొని అంటే భూమిని కానుకొని అతి తక్కువ ఎత్తులో పెరిగేటువంటి ఉసిరిక లాంటి మొక్క. అంటే ఉసిరిక చెట్టు పెద్దగా ఉంటుంది. ఈ నేల ఉసిరి నేలను ఆనుకొని ఉంటుంది కాబట్టి దీన్ని నేల ఉసిరి అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది. ఈ మొక్కకి అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్నే సంస్కృతంలో భూమి ఆమలకి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆమలకి అంటే ఉసిరిక చెట్టు అందరికీ తెలుసు కదా. ఆమలకి అంటే ఉసిరిక చెట్టు, అందుకే ఆమ్లా పౌడర్ అని చెప్పేసి కూడా మనం ఆ యొక్క ఉసిరిక యొక్క కాయల ద్వారా మనం ఔషధాన్ని కూడా మనం తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటాం అన్నమాట. సో భూమి ఆమలకి, భూమి మీద పెరిగేటువంటి అతి తక్కువ ఎత్తులో పెరిగేటువంటి ఉసిరిక ఏదైతే ఉందో దాన్ని భూమి ఆమలకి అంటారనమాట. ఈ యొక్క మొక్కలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. పచ్చకామెలు తగ్గించేందుకు చాలా సమర్థవంతంగా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆడవాళ్లలో కలిగేటువంటి బహిష్టు నొప్పికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మరి ఈ పచ్చకామెర్ల వ్యాధికి ఈ యొక్క భూమి ఆమలకి అంటే ఈ నేల ఉసిరిక మొక్కను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో నేను ఒక వీడియోలో కూడా మీకు చక్కగా దాని గురించి ప్రస్తావించి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చక్కగా తెలియజేయడం జరిగింది. మరి ఈ వీడియోలో ఈ యొక్క నేల ఉసిరికని ఉపయోగించేసేసి చర్మ వ్యాధులకి ఎలా ఔషధంగా తయారు చేసుకుని వాడుకోవాలి, అదేవిధంగా మలబద్ధక సమస్యకి ఔషధంగా దీన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం. చర్మ వ్యాధులు రెండు రకాలు సర్వసాధారణంగా: తరుణ వ్యాధులు, దీర్ఘ వ్యాధులు. తరుణ వ్యాధులు అంటే గజ్జి, తామర, దురద, తర్పాణి ఇలాంటివన్నీ కూడా కర్పాణి అని కూడా చెప్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా తరుణ వ్యాధులు. అంటే ఈ వ్యాధి వచ్చిన తర్వాత దురద ఒక స్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వ్యాధులన్నీ కూడా ఇంచుమించు ఇవే లక్షణాలు కలిగి ఉంటాయి: పోటు, సలుపు, బాధ, అసౌకర్యము. కొన్ని వ్యాధుల్లో అయితే దురద రాత్రిపూట ఎక్కువగా ఉంటాయి, కొన్ని వ్యాధుల్లో పగటిపూట ఎక్కువగా ఉంటుంది. కొన్ని వ్యాధుల్లో మరి పగల నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా విపరీతంగా దురద, పోటు, సలుపు, బాధ ఇలాంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. మరి ఈ ఇంచుమించు ఇవన్నీ కూడా తరుణ వ్యాధులు. ఇవి కొన్నాళ్ల పాటు వేధించి, పీడించి, బాధించి చాలామందిలో తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కొంతమందిలో మాత్రం అలా తగ్గకపోగా భవిష్యత్తులో దీర్ఘ వ్యాధుల కింద పరిణమించి మరింత ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. మరి గజ్జి, తామర, దురద ఇలాంటి వ్యాధులకి ఈ యొక్క సమస్యని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే కేవలము పైపూత మందుకు వాడుకున్న చాలా వరకు ఈ యొక్క మొక్క చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తుంది. ఎలాగంటే తగినంత ఈ యొక్క నేల ఉసిరి మొక్కను తీసుకోండి. మొక్కను తెచ్చుకొని కడిగేసేసి శుభ్రం చేసేసి తగినంత నేల ఉసిరిక మొక్కను తీసుకొని అందులో కాస్త పుల్లటి మజ్జిగ కలిపేసి మెత్తగా నూరేసేయండి. పుల్లటి మజ్జిగ అంటే 1 రోజు లేదా 2 రోజుల వరకు నిల్వ ఉంచినటువంటి మజ్జిగ అయితే సరిపోతుంది అనమాట. మరి 4 రోజులు 3 రోజులు అలా కాకుండా 1-2 రోజులు ఆ యొక్క మజ్జిగను పులియబెట్టడం వల్ల వచ్చేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ యొక్క పుల్లటి మజ్జిగ ఈ యొక్క చర్మ వ్యాధుల్లో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి తగినంత ఈ యొక్క నేల ఉసిరిక మొక్కను తీసుకొని కాస్త పుల్లటి మజ్జిగ కలిపేసి మెత్తగా నూరడం వల్ల లేపనం లాంటి, పేస్ట్ లాంటి, క్రీమ్ లాంటి ఔషధం తయారైపోతుంది అన్నమాట. ఈ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని చర్మవ్యాధి ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసి 1 గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత కడిగేస్తుండాలన్నమాట. కాబట్టి సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉండి ఆ యొక్క లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు 2 సార్లు, ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి ఈ పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడి తర్వాత తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ పరిస్థితి తీవ్రతను బట్టి చర్మ వ్యాధుల భాగంలో అప్లై చేయడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ యొక్క చర్మ వ్యాధులు వచ్చినప్పుడు చాలా మందిలో కూడా మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. ఎప్పుడైతే శరీరంలో దోషాలని బహిర్గతపరుస్తామో, శరీరంలో మరణ దోషాలను త్వరగా మనం బహిర్గతపరుస్తామో అప్పుడు ఈ యొక్క సమస్య కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. మన ఈ నేల ఉసిరి మలాన్ని కూడా సులభంగా విసర్జించేందుకు సహాయపడుతుంది అనమాట. అంటే కాన్స్టిపేషను, అదేవిధంగా మలబద్ధకము ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క నేల ఉసిరి వాడుకోవచ్చు. మరి ఈ మలబద్ధక సమస్య తగ్గేందుకు దీన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఒక్కసారి కానీ లేదా రోజు 2 సార్లు కానీ ఒక 20 లేదా 30 నేల ఉసిరికి ఆకులు, మ్యాక్సిమం 50 ఆకుల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. 20 లేదా 30 నుంచి 50 ఆకుల వరకు నేల ఉసిరికి ఆకులు తీసుకొని అందులో
తగినంత బెల్లం కలిపేసేసి మెత్తగా నూరి వంటలాగా చేసేసుకొని చప్పరించి మింగేసేయాలన్నమాట. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఒక్కసారి పరిస్థితి తీవ్రతను అనుసరించి చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధం సేవించడం వల్ల, ఈ యొక్క ఔషధం వల్ల రక్తము శుద్ధి కావడంతో పాటు, రక్తం శుభ్రతతో పాటు, రక్తంలో ఉన్నటువంటి దోషాలు తొలగడంతో పాటు మలాశయం కూడా శుద్ధి చెంది మరి మలం కూడా ఫ్రీగా సాఫీగా విరేచనం రూపంలో బయటికి విసర్జన కావడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి చర్మ వ్యాధులు ఉన్నప్పుడు ఈ యొక్క ఔషధాన్ని కడుపులోకి వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ చర్మ వ్యాధులు లేకపోయినప్పటికీ కొంతమందికి కేవలం మలబద్ధక సమస్య ఉంటుంది. భవిష్యత్తులో అది చర్మ వ్యాధులు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలా కేవలం మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా రోజు 2 సార్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క నీల ఉసిరిక మొక్కని కాస్త బెల్లం కలిపేసి తీసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా, ఈ నీల ఉసిరిక మొక్కను ఉపయోగించి మరి ఈ 2 రకాలైనటువంటి వ్యాధులకు, అంటే చర్మ వ్యాధులకు ఎలా వాడుకోవచ్చు, అదేవిధంగా మరి ఈ యొక్క మలబద్ధక సమస్య ఉన్నప్పుడు ఆ యొక్క మలబద్ధక సమస్యకు ఆ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవచ్చో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.